ఒక పక్క హైదరాబాద్ లో ఆర్జీవీ నివాసం దగ్గర ఒంగోలు పోలీసులు ఉన్నారు. మనం చూసాం ఇంతకు ముందు వరకు ఆయన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక 100 మీటర్ల దూరంలో ఆర్జీవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అసలు ఒంగోలులో సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి ఫైరోజ్ మనకి లైవ్ లో ఉన్నారు. ఫైరోజ్, ఏంటి ఒంగోలులో ప్రశాంతంగా ఉంది, ఇక్కడ హైదరాబాద్ అయితే హడావుడి కనిపిస్తోంది. హైదరాబాద్లో నెలకొన్న హడావుడి ఒంగోలులో కూడా ఉంది. ఎందుకంటే పోలీసు అధికారులు అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి విచారించాలన్న క్రమంలో ఇక్కడ విచారణాధికారిగా ఉన్నటువంటి ఒంగోలు రూరల్ సిఐ కూడా సిద్ధంగానే ఉన్నారు. మరోవైపున పోలీసులకు అందించిన సమాచారం మేరకు ఆర్జీవీ ప్రస్తుతం అయితే హైదరాబాద్లో లేడు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఆయనైతే అక్కడ లేడు. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ కోయంబత్తూరులో ఉండి తాను పారిపోయాడని చెప్పి మీడియాలో వస్తున్నటువంటి సమాచారాన్ని ఆయన ఖండించినట్టు తెలుస్తోంది. మరోవైపు తాను పారిపోలేదు, నేను కోయంబత్తూరులో ఉన్నాను, కొన్ని సినిమా షూటింగ్ల కారణంగా ముందుగానే ఉన్న షెడ్యూల్ ప్రకారం నేను అక్కడ కోయంబత్తూరులో ఉన్నాను, నేను డిజిటల్ ద్వారా అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన లాయర్ల ద్వారా తెలిపిన నేపథ్యంలో ఆయన కోయంబత్తూరులో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని కోయంబత్తూరు పంపించడానికి చెన్నై పోలీసులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో లేడని చెప్తూ ఆయన కోయంబత్తూరులో ఉన్నాడని చెప్పి సమాచారం మేరకు ఇటు కోయంబత్తూరు కూడా మరో బృందాన్ని పంపిస్తున్నారు. ఒకవేళ కోయంబత్తూరులో కనుక ఆర్జీవీ ఉంటే అక్కడే ఆయన అరెస్ట్ చేసి తిరిగి ఒంగోలుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్లో లేరని చెప్పి స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో అక్కడ పోలీసులు హడావుడి అంటే మీరు కొంత ఒక 100 మీటర్ల దూరంలో ఉండండి, అబ్జర్వ్ చేస్తుండండి అని చెప్పి ఇక్కడి నుంచి పోయినటువంటి ఆ పోలీసు బృందాలకి ఇక్కడి నుంచి పోలీసులు సమాచారం అందించారు. మరోవైపున కోయంబత్తూరులో ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఒకవేళ షూటింగ్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడైనా హోటల్లో ఉన్నాడా అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. చెన్నైకి సంబంధించినటువంటి పోలీసు అధికారులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. ఒకవేళ ఆయన కోయంబత్తూరులో ఉన్నాడని తెలిస్తే ఇప్పటి నుంచి ఆల్రెడీ ఇప్పటికే బయలుదేరినట్టు కోయంబత్తూరు బయలుదేరినటువంటి బృందం అక్కడ ఆయన అరెస్ట్ చేసి తిరిగి ఒంగోలుకు తీసుకొచ్చి ఇక్కడ విచారించే అవకాశం ఉంది. సో మొత్తం మీద వాళ్ళ ఆర్జీవీ విషయంలో అయితే ఏదో జరగబోతోందనే క్లారిటీతో వచ్చింది.